ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాటల్ని మీరు లైఫ్తో కనెక్ట్ చేసుకొని చూడగలిగితే, వినగలిగితే మీరు పక్కా ఇంటెలిజెంట్ అండి. మనిషి ప్రశాంతంగా ఎందుకు తినలేకపోతున్నాడు తెలుసా? వేరే వాళ్ళ ఇస్తర్లో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా చూస్తూ ఉండిపోతున్నాడు. అందుకే ప్రశాంతంగా తృప్తిగా తినలేకపోతున్నాడు. నెక్స్ట్, మరి ప్రశాంతంగా నిద్ర ఎందుకు పోలేకపోతున్నాడు తెలుసా? పక్కింటి వాళ్ళ గొడవలు చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందుకే ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాడు. తనకు తాను బురదలోకి దిగి ఎవరో నా బ్రతుకు బురదమయం చేశారు అని భ్రమలో బ్రతుకుతున్నటువంటి ఏకైక ప్రాణి ఎవరో తెలుసా? మనిషే. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగితే మనమే దేవుళ్ళు అయిపోతాం కదండి. కష్టాలు రాని, కష్టపడదాం, తెగిద్దాం, భరిద్దాం, గెలుద్దాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ మేలు కోరేవాడు నిన్ను ప్రశ్నిస్తాడు, కానీ నీ కీడు కోరేవాడు నిన్ను ప్రశంసిస్తాడు. నిజాయితీ పరులను నమ్మితే మనకి ప్రగతి, కానీ భజన సంఘాలను నమ్మితే మాత్రం మీ గతి అధోగతి. నేను అన్నీ ఇండైరెక్ట్గా చెప్పాను. ఒకసారి మీ లైఫ్తో కనెక్ట్ చేసుకొని చూడండి నా మాటలోని అర్థం. మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి.